దేవుని వాక్యం చదువుతున్నామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారే ఉందరు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చనిపోయిన ఎడల జీవించగలరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడినో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. మరలా భయపడటకు నాశపు ఆత్మ పొందలేదు, కానీ పుత్రాత్మను పొందింది. ఆత్మ కలిగిన వారిపై మనము అబ్బా తండ్రి అని మొదలుపెట్టుతున్నాం. మనం దేవుని పిల్లలమని ఆత్మ కానీ ఆ ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మన పిల్లలమైతే వారసులను అనగా దేవుని వారసులను క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనకు శ్రమపడిన ఎడల క్రీస్తుని వారసులను. ప్రార్థన చేసుకున్నామని. మహాపరిశుద్ధుడా దేవుడు మాత్రము మీ పరిశుద్ధమైన స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవాన్ని కృపను బట్టి మిమ్మల్ని ప్రేమించి పంపించినటువంటి దినాలకే స్థుతిస్తున్నాను. మధ్యాహ్న సమయంలో అంతవారం దేవుని మీ మాటలు మాకు అనుగ్రహింపచేసి మమ్మల్ని బలపరిచి సహాయం చేయండి. మా ప్రభువును మా రక్షకులను బట్టి మమ్మల్ని ఆమేన్. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థులము కాదు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన చావవలసిన వారు ఎదురు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన జీవించెదరు. మనం ఎప్పుడూ చెప్పుకున్నాం, శరీరము ఆత్మ. మనం శరీరానికి రుణస్థులకు కాకూడదు, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ చేత శరీరాన్ని నడిపించాలి అని వాక్యం ఉంది. కానీ ఆత్మ నడిపింపు లేని వారు నా వారు కాదు అని వాక్యం కూడా ఉంది. కనుక నా ఆత్మ లేదు, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతుందో వారందరూ దేవుని కుమారులు. ఇప్పుడు మనకి దేవుని కుమారులు అనే ఒక అంటే కుమారులుగా ఎంచుతున్నారు. మనము హెబ్రీ పత్రికలు రాసినప్పుడు మాట చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే, శిక్షణ పొందిన వారు కుమారు, పొందని వారు గుర్తించలేదు కానీ కుమారులు కాదు. కనుక దేవుని ఆత్మ నడిపింపు మనల్ని శిక్షలోకి తీసుకువెళ్తుందా,
శిక్షణలోకి తీసుకుని వెళ్తుందా? మనల్ని దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే సరి చేస్తుంది. మనల్ని పాపంలో పడకుండా ఈ లోక సంబంధమైనటువంటి రీతిలో పడిపోకుండా దేవుని ఆత్మ మనల్ని గైడ్ చేస్తుంది. అందుకని దేవుని యొక్క ఆత్మ సంచలకరువుగా దేవుడు మనలో ఉంచాడు అని రాయబడింది. ప్రతి వారిలో కూడా దేవుని ఆత్మ ఉన్నది. కనుక మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడే దేవుని కుమారుడు అవుతాడు. దేవుని కుమారుడు దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటారు అని వ్రాయబడింది. కనుక మనం శరీరానికి వ్యవస్థలకు కాకూడదు. శరీరము ఉన్నది, ఆత్మ కూడా ఉన్నది. కనుక ఇది చాలా విలువైనది. దేవుడు మనకు అనుగ్రహం చేసే ఈ యొక్క మహిమలోనికి మనం ప్రవేశించడం అనేది చాలా గొప్ప విషయం. అలాగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందింది. ఆత్మ కలిగిన వారమై మనము అపార్థాన్ని మొదలుపెట్టున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, దేవుని వారసులము. అది అక్కడ పిల్లలు అంటే దేవుని పిల్లలు అంటే వారసులము. దేవుని పిల్లలు ఎలా అవుతారు? దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. సంఘము అప్పుడు ఎలా ఉంటుందండి? వాక్యానుసారంగా దేవుని ఆత్మ కలిగినటువంటి వారు వాక్యానుసారంగా దేవుని వాక్యము వారిలో కనబడుతుంది. లోకం కనపడదు. భౌతిక సంబంధమైన లోకము అనేది కనపడదు. శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఈ శరీరం మనస్సుతో కాకుండా ఆత్మ సంబంధమైన మనస్సుతో నడిపించబడాలి. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాక్యంలో మనసులు, శరీరానుసారులు శరీర సంబంధమైన వాక్యంలో మనసులు అని రాయబడింది. కనుక ఆత్మ కొరకు శరీరాన్ని మనం లోపరిచేవారుగా ఉండాల్సిన వారుగా ఉన్నాము. దేవుడు మనకి ఇలాంటి గొప్ప ఆధిక్యతను ఇచ్చినట్టుగా వ్రాయబడింది. చూడండి, 18వ వచనంలో కూడా ఏం రాసిందంటే, మన ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు కావాలి చూస్తున్నాను. అంటే శ్రమలు అంటే ఏంటి అసలు మనకి అర్థం కాదు. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు తగినవి కావాలని నేను చూస్తున్నాను. మాటల వల్ల, క్రియల వల్ల, మనల్ని తృణీకరించడం వలన, లోకము మనల్ని అవమానపరచడం వలన వచ్చే శ్రమ అది ఎన్న తగినది కాదు అనేది మనం గుర్తించుకోవాలి. క్రైస్తవ జీవితము అంటే సహించే జీవితం. అది ఒకవేళ మన దగ్గరికి వచ్చినప్పుడు వాటిని మనం సహించుకోగలుగుతున్నప్పుడు, భరించగలుగుతున్నప్పుడు అవి మనలో వస్తున్నవి, అవి ఓడిపోయినట్టే కదా. ఇక్కడ రాయబడిన మాట ఇప్పటి కాలపు శ్రమలు ఎదతగినవి కావాలని ఎంచుతున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుతూ కనిపెట్టుతున్నది. సృష్టి కూడా సృష్టికి మాటలు కాదు, మాట్లాడే భాష లేదు. కానీ సృష్టికి కూడా ఎలా ఉందంటే దేవుని కుమారుడు
ప్రత్యక్షత వరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుతున్నది. అంటే మహిమలోకి ప్రవేశించేది ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని కుమారులు. వారు ఎలాంటి వారై ఉండాలి? దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉండాలి. ప్రభా అనేవారు పర్వత రాజ్యంలోనికి ప్రవేశించలేరని దేవుని వాక్యం ముందుగానే మనకి అర్థం చేస్తుంది. వాక్యంలో కనుక దేవుని దగ్గరికి వచ్చే వారందరూ కూడా దేవుని కుమారులు కాకపోవచ్చు. ధర్మశాస్త్రము వినేవారు కానీ, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు కానీ వారు నీతిమంతులు కారని కూడా దేవుని వాక్యం మనం విన్నాం. దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచువారే నీతిమంతులుగా ఎంచబడతారు. కొందరు కొన్ని విషయాల్లో వాక్యం చెప్తున్నట్టుగా ధర్మశాస్త్రము వారు లేని వారైనప్పటికీ ధర్మ విధులు కలిగినటువంటి వారు తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టుగా ఉన్నారు అని కూడా రాయబడి ఉంది. కనుక ధర్మశాస్త్రాన్ని బోధించే వారి కంటే ధర్మశాస్త్రము లేని వారైనప్పటికీ కూడా ధర్మ విధులను కలిగిన వారు వారి ధర్మ కార్యాలను బట్టి వారు తీర్పులోనికి వస్తారు అని రాయబడింది. దేవుని వాక్యాన్ని ఉంటున్నటువంటి మనము ఆ ప్రకారంగా జీవించవలసిన దేవుని వాక్యం కూడా ఒక మాట ఏంటంటే ఇశ్రాయేలీయులు రేఖాబీయులు అనే ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క వాక్యాన్ని అంటే ఆజ్ఞలని కట్టడలని వారికి ఇచ్చిన వారు అనుసరించలేకపోతున్నారు. కానీ రేఖాబీయులు అనే వారు ఏం చేశారంటే ఆ ఆజ్ఞల్ని అనుసరించినట్టుగా దేవుడు ఎవరు అని ఇతరులైనటువంటి వారు యెహోవా యొక్క మాటల్ని తీసుకుని రెకాబు రెకాబీలు వారి పితరులైనటువంటి వారి యొక్క ఆజ్ఞలను తీసుకోవడం వలన వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారని రాయబడింది. అంటే తమ పితరులైనటువంటి మాటలకు విలువించారు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి పెద్దలకడనే నేను ప్రవక్తలైనటువంటి వారిని మీ దగ్గరికి నేను పంపించి మీరు నా ఆజ్ఞలను నా కట్టడలను మీకు అర్థం చేసిన మీరు వినలేదు. కానీ రేఖాబీయు యొక్క యెహోనాదాబు వారి పిల్లలకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు వాళ్ళు ఏం చేశారు? నెరవేర్చారు. ఏమిటో ఆజ్ఞలు అంటే మీరు ఇల్లు కట్టుకోవద్దు, ద్రాక్షరసం తాగవద్దు, మీరు విత్తనాలు విత్తవద్దు, మీరు పర్వాసంలో నివాసం చేయండి అని చెప్పారు. అది వాళ్ళు స్థిరపరచుకున్నారు. ఆ ఆజ్ఞను అని స్థిరపరచుకున్నారు. విత్తనాలు విత్తవద్దు, ఇల్లు కట్టవద్దు, ద్రాక్ష తోటలు నాటవద్దు, ద్రాక్ష రసము తాగవద్దు, ఇలాగా గుడారాలనే నివాసం చేయండి అని చెప్తే ఆ మాట వారికి స్థిరంగా ఉన్నది. కానీ దేవుడు తన ప్రవక్తలైన వారిని పెద్దల కడిగా లేపి తన ప్రజలైనటువంటి వారికి స్వార్థ అందిస్తే వాళ్ళు ఆ వాక్యానికి విధేయులు కాలేదు. కనుక అక్కడ ఏం రాయబడిందండి? లాస్ట్ అది ఇర్మియా గ్రంథం 35 అధ్యాయంలో లాస్ట్ లో
యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా సెలవిచ్చినదేమనగా నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వారు ఎన్నడూ ఉండకుండా మానడు. నా సన్నిధిని నిలుచుటకు రేఖాబు కుమారుడు. ఇప్పుడు మనం ఇశ్రాయేలీయులు కాదు. ఒక విధంగా చెప్పాలంటే రేఖాబీయులుగా మనం పోల్చుకుంటే ఆ ఆజ్ఞను మనం అనుసరించి నడుస్తున్నప్పుడు ఇక్కడ మనకు దొరికేది ఏంటంటే యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ ఉండగా మానడు. నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ ఉండక మానడు. ఎవరు ఆశీర్వదించబడ్డారు? ఎవరు దేవుని వాక్యానికి లోబడతారు, ఎవరు దేవుని వాక్యానికి విధేయవుతారు, దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించగలుగుతారు, అలాంటి వారే ఆ గొప్ప రక్షణను మనం పొందుకుంటాం. రక్షణ అనేది దేవుడిచ్చే ఉచిత కృప. ఆ కృపకి మనము దాసులు కావాలి. మన నీతి మనం చేసే కర్మకార్యాలు కానీ, మన నీతి కానీ, మన యథార్థత కానీ దేవుని దగ్గర దానికి రాదు. అది దేవుని చిత్తంలో. అందుకని దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఎందరో దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారు దేవుని కుమారులు. వారు దేవుని కుమారు. మనుషుల దగ్గర మంచితనం, మంచి మాటలు సంపాదించు, తల్లిదండ్రుల దగ్గర మంచి వ్యక్తులుగా ఉండవచ్చు, ఇంకా పరుల దగ్గర కూడా మంచి వ్యక్తులుగా ఉండవచ్చు. కానీ దేవుని గురించి మంచి అనేది మనం సంపాదించవలసినటువంటి వారంగా ఉన్నాం. మేము ఉద్యోగంలో చేరినప్పుడు మొట్టమొదటిగా మాకు వచ్చినటువంటి జీతము రోజుకి ₹2.92. రోజుకి ₹2.92. అంటే ₹90 కూడా రావు నెల మొత్తం చేసిన. అలాగా మేము 1976 నవంబర్ 17వ తారీఖున రైల్వేలో అపాయింట్ అయ్యాం. అయితే అలాగా మేము ఒక 4 నెలలు చేసాం. 4 నెలలు చేసినప్పుడు 3.5 చేశారు. 3.5 అంటే 58 పైసలు పెంచారు. 58 పైసలు పెంచారు. 3.5 రోజుకి 3.5. 30 రోజులు కంటిన్యూగా డ్యూటీ చేయాలి. సెలవులు పెట్టడానికి లేదు, సెలవులు లేవు అసలు. 3 రోజులు కానీ డ్యూటీ రాకపోతే తీసేస్తారు. జీతం ఎంతండి? 3.5. 3 రోజులు కానీ 3 ఆబ్సెంట్లు, నెల మొత్తంలో 3 ఆబ్సెంట్లు ఉంటే 3 రోజులు కంటిన్యూ కాదు. నెల మొత్తం మీద 3 ఆబ్సెంట్ అంటే సెలవులు లేవు. నీకు సెలవుగా నువ్వు ఏదైనా కావు. మొత్తానికి 3 ఆబ్సెంట్ అంటే ఎంత కఠినమో చూడండి. నిలబడాలా లేదా? ఉద్యోగం నిలుపుకోవాలంటే ఏం చేయాలి? జీతం ఎంత? 3.5. నెలంతా చేస్తే ₹105 వస్తాయి. ₹105 సెలవులు లేకుండా, అంటే జ్వరం వచ్చినా ఉండాలి కదా. ఏదైనా పని వచ్చినా మా చెల్లి చనిపోయింది. మా చెల్లి చనిపోయినా కానీ మేము వెళ్ళలేదండి. ఎందుకంటే అప్పుడే చేయలేము. చేరి బయటికి వెళ్ళాలంటే ఒకవేళ ఉద్యోగాలు పొందేయము. ఎంత నమ్మకం. కనుక ఆ రీతిలో మనం శరీరానికి ఇచ్చినటువంటి ఆ ప్రాధాన్యత, ఆ భయము కలిగి భక్తిలో నిలబడితే ఎంత మనం పొందుకోగలుగుతాం. దేవుడు అన్యాయస్తుడా?
అనేస్తుడు కాదు. కేవలము 3.5 జీతానికి ఉన్న మేము ఆ 3.5 జీతంలో నెల మొత్తంలో 3 ఆప్షన్లు ఉండకూడదు. సమయానికే మన డ్యూటీకి రావాలి. ఇచ్చిన పని తప్పనిసరిగా చేయాలి. ఇచ్చిన పని పూర్తి చేయాలి. తప్పనిసరిగా డ్యూటీకి రావాలి. అప్పుడే అటెండెన్స్ వేస్తారు. నెల మొత్తం చేస్తే లాస్ట్ రోజు జీతం ఇచ్చే రోజు ఏం చేస్తారంటే హెడ్ క్వార్టర్ బంధువులు ఆ స్థలానికి పెద్ద వర్క్ పెట్టాలి. ఒక వ్యాగన్ అక్కడ లోడ్ చేయాలి. అంత ఐరన్ మెటీరియల్ లోడ్ చేయాలి. అదంతా లోడ్ చేస్తే కానీ ఆ జీతం 105 రూపాయలు ఇస్తారు. ఆ రోజు జీతం ఎంత? 3.5. అంతేగా ఆ 105 రూపాయలు ఇవ్వడానికి ఎంత పని చేస్తారంటే చెప్పి పెడతారంటే అంత పని పెడతారు. అది కూడా అంటే ఆ నలుగురిలో ఆ శ్రమలో నుంచి నిలిచి బయటకు వచ్చిన వాళ్ళు. ఆయన చెప్పేవాడు, ఆ సూపర్వైజర్ చెప్పేవాడు, అరే నేను నిలిచి ఉంటే ఈ ఉద్యోగంలో ఈ పనిలో నిలిచి ఉంటే ఇండియన్ రైల్వేస్ లో ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు బ్రతుకుతారు. ఎక్కడికి వెళ్ళినా బ్రతుకుతారు. కనుక మీరు నిలబడండి, కష్టమని వెళ్ళదు అని చెప్పేవారు. కానీ నేను కేబుల్ డ్రమ్ము పైకి లారీ మీదకి లోడ్ చేయడానికి నెడుతున్నప్పుడు అందరు కలిసి నా ఏడు ఆ డ్రమ్ము కింద పడింది. చితికి రక్తం కారుతుంది. ఎవరి రక్తం కారుతుంది చితికి అంటే నేను వెళ్ళిపోయి కాస్త చేసి బ్యాండేజ్ చేసుకొని వచ్చి పని చేయమన్నాడు. ఎంత కష్టం అంటే చెప్పలేము. కష్టానికి తగిన ఫలితము మా జీవితంలో మేము చూసాం. అప్పుడులో ఉన్నటువంటి స్థితి ఏంటంటే 105 రూపాయల జీతంలో 100 రూపాయలు మా నాన్నకి ఇచ్చేవాడు. ఖచ్చితంగా 100 రూపాయలు నేను మా తమ్ముడు ఇద్దరు చెరో 100 రూపాయలు ఏం చేసేవాళ్ళం, నాన్నకి ఇచ్చేవాడు. ఆయన రైల్వే పని చేసేవాడు. ఆయన ఏం చెప్పుకుంటుందంటే గూడూరు నుంచి అనకాపల్లి వరకు సెక్షన్, ఈ సెక్షన్ మొత్తంలో కూడా ఆయన చేసే వాళ్ళతోటి ఫోన్ కాంటాక్ట్స్లో మా పిల్లలు 105 రూపాయలు జీతం వస్తే 100 రూపాయలు నాకు ఇస్తారయ్యా అని చెప్పేవాడు. నమ్మకం. 5 రూపాయలు మాత్రమే తీసుకునేవాడు. 5 రూపాయలు మాత్రమే తీసుకునేవాడు. మరి ఆయన ఉద్యోగంలో పెట్టాడు కదా, మమ్మల్ని మాకు పోషిస్తున్నాడు. మా పెళ్ళిని కాలాయి అలా జరిగింది. మా పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా మాకు భార్యలు వచ్చినా కానీ ఆ డబ్బులు వచ్చిన జీతం 105 రూపాయలు వస్తే మాకు పెరుగుతూ ఉండేవి. అలా పెరుగుతూ ఉన్నప్పుడు ఆ డబ్బులన్నీ ఆయనకే ఇచ్చేవాళ్ళం. వాళ్ళు ఇచ్చినవి మాత్రమే మేము తీసుకుని వెళ్ళేవాళ్ళం. అదొక నమ్మకం. ఆ నమ్మకాన్ని బట్టి మేము నిలిచి ఉండగలిగాం. కనుక ఇది చెప్తున్నానంటే అతి తక్కువ జీతం అయినప్పటికీ కూడా ఆ నమ్మకాన్ని పోషించుకోవడం, అది కష్టమైన పని అయినప్పటికీ కూడా, దానికి జీతం తక్కువైనప్పటికీ కూడా అది నిలుపుకోగలిగినప్పుడు మేము ఒక ఉన్నత స్థానానికి ఎదిగాము. అదే పని చేయలేదు. ఆఫీస్ బయట చేస్తాం. తర్వాత మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుడు మమ్మల్ని
మనకి ఇచ్చిందంటే ఆ కొంచెం ఉపయోగపడింది. కొందరు ఏమనుకున్నారంటే ఈ తక్కువ జీతానికి ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఏంటని చెప్పేసి వదిలేసేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు మరలా ప్రవేశించడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు దొరకలేదండి. ఉద్యోగం దొరకదు. మరలా రైల్వే ఏమైనా చేసిందంటే ఒక్క రోజు రైల్వేలో పనిచేసినటువంటి సర్వీస్ మీకు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి మరలా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఒక్కరోజు ఆ శనివారం ఒక్కరోజు ఒక అతను వచ్చి అటెండెన్స్ చేయించుకున్నాడు. జాయిన్ అయ్యి ఆ రోజు ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ పని చూసి చేయలేక వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం వరకు చేసి ఆ పని చేయలేక ఇంకా మరుసటి రోజు రాలేదు. ఆదివారం సెలవు, సోమవారం నుంచి రావాలి. ఒక్క పూటలు చేశాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు రాకుండా మానేశాడు. ఆ పనులు చేయలేదు. అప్పుడు ఆ వ్యక్తి మళ్ళా ఉద్యోగాలు ఇస్తున్నారు, ఒక్కరోజు సర్వీస్ ఉన్నా కానీ ఇస్తారంట అని అంటే అక్కడ వచ్చి ఆ ఒక్కరోజు హాఫ్ డే సర్వీస్ని తీసుకొని వచ్చి మళ్ళీ జాయిన్ చేయండి. చూసారా? భౌతికంగా శారీరకంగా ఇలాంటి అనుభవాలు ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు గొప్ప దేవుడు కదా, పరలోకమందున్న దేవుడు, పరిశుద్ధుడు కదా. ఆయన చేసిన వాగ్దానము అంటే తన పిల్లలుగా చేర్చబడడానికి, తన రాజ్యంలోనికి చేర్చుకోవడానికి, తన మహిమలోనికి ఆయన చేర్చుకోవడానికి ఆయన నమ్మదగిన దేవుడే కదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంత విధానంలో ఉంటే అక్కడ యెహోనాదాబు కుమారునికి దేవుడు ఏం చేశారు? ఆ సంతతి వారు నా సన్నిధిలో ఉండక మానవుడు అని రాయబడింది. కనుక ఇశ్రాయేలు ఏర్పాటు చేయబడినటువంటి ఇశ్రాయేలుని చూస్తే వాళ్ళు యెరూషలేము యొక్క మందిరంలోకి వెళ్తే వాళ్ళు ద్రాక్షారసం తాగుతున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు దేవుని పిల్లలు కారు, కానీ ఎలా ఉన్నారు? ఆజ్ఞాపించినప్పుడు విత్తనం పెట్టవద్దు, ద్రాక్ష తోట వేయవద్దు, ఇల్లు కట్టుకోవద్దు, గుడారంలో నివాసం చేయండి అని చెప్పినప్పుడు అంతానే ఉన్నారు. మనకిచ్చిన ఆజ్ఞ క్రైస్తవులుగా మనం అయినప్పుడు మనకు ఒక చట్టం ఉంది, మనకు ఒక ఆజ్ఞలు ఉన్నాయి, మనకు ఒక కట్టడలు ఉన్నాయి. ఆ ఆజ్ఞల ప్రకారము, ఆ కట్టడల ప్రకారము మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఆ జీవిత విధానాన్ని బట్టి ఎప్పటికైనా కూడా మనము దేవుడు మనకు అనుగ్రహింపు చేస్తుందని తప్పనిసరిగా పొందుకుంటాం. ఇక్కడ ఏం రాయబడిందంటే సృష్టి మిగులు ఆశతో మన ప్రత్యక్షము కావు మహిమ యొక్క ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కావు. మనం ఏమనుకుంటాం? శ్రమలు అనుకుంటాం. అంటే 3 రోజులు ఆబ్సెంట్, నెల మొత్తంలో 3 రోజులు ఆబ్సెంట్ అంటే చెప్పండి, మనం ఏదొచ్చినా కానీ నేను చెప్పాను కదా, పని చేస్తూ ఉంటే ఏం నలిగిపోయేది. నలిగితే ఏం చేశారు? ఏం నలిగిపోయిందంటే పక్కకి వెళ్ళి ఒక గుడ్డ కట్టుకొని వచ్చేసి పని చేయమని. అంత కఠినంగా ఉండేది. అంటే ఉద్యోగం వదిలి పెడతామా? ఎలా? ఉద్యోగం నింపు కావాలంటే పని చేయాలి. ఉద్యోగం వదిలి పెడదామంటే వెళ్ళిపోవడమే. జీతం ఎంత? మరి మనకి దేవుడు
దేవుడిచ్చే జీతం ఎంత జీతం? దేవుడిచ్చే జీతం ఏంటి? పరలోక రాజ్యం. మనకిచ్చిన జీతం ఎంత అక్కడ? ఎందుకంటే ముందు గతి రాబో దినాల్లో ఒక శ్రేష్టమైనటువంటి వీటి ఉంటది అనే ఒక ఓరిని మనస్సులో నిలుపుకొని చేయటం వలన మేము అలాగ నిలిచి ఉన్నాం. అదే కనుక ఆ నిరీక్షణ లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఒక నిరీక్షణ, అలా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, 3 గొప్పగా రాయబడింది. కనుక నిరీక్షణ ఉందా? ఏంటా నిరీక్షణ? నిత్య జీవములను మనం చేరతామనే నిరీక్షణ. ఆ నిరీక్షణను బట్టే ఈనాటి కాలపు శ్రమలు అవి ఎంత తగినవి కావు. అంటే శ్రమలు లేకుండా ఉంటుందా? శ్రమల వల్ల నేను దీనుడనైతిని అని దావీదు అంటున్నాడు. శ్రమ అనేది, శ్రమ అంటే ఇప్పుడు చండములలో ఈ ఎండలో వచ్చారు, ఈ ఎండకి వచ్చారు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళని మనం రాలేకపోతున్నాం. ఒకరోజు రాత్రి కదా సరే ఇంటి దగ్గర ఏదో పనులు వెళ్తున్నారు అనుకుంటే పనులు మానేసి వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా రాలేనటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎందుకని? దేవుడి యొక్క ఆ భయం లేదు. దేవుని వాక్యం విని ఏదైనా కొంచెం మనం తెలుసుకుంటామేమో, దేవుని సభలో ప్రార్థన చేసుకుంటే ఏదైనా మనకు ఒక దొరుకుతుందేమో ఆశతో వచ్చేవాళ్ళు లేదు. కానీ అలాంటి ఆశ ఎప్పటికైనా ఆ వ్యక్తికి జ్ఞాపకంలోనికి వెళ్తాం, దేవుని యొక్క జ్ఞాపకంలోనికి వెళ్తాం. కృప, దేవుని యొక్క కృప అను బట్టే రక్షించబడతాం. మన నీతి క్రియలను బట్టి, మన యథార్థతను బట్టి, మనం చేసే ధర్మ కార్యాలను బట్టి రక్షణ పొందుతాం అని కాదు. దేవుని వాక్యము ఎందుకంటే ఆయన కృపను బట్టి మనం రక్షించబడతాం. అప్పుడు దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఆయన కృపను బట్టి ఇతను ఈ అవసర దశలో ఇలాంటి కష్టకాలంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. నామములకు మహిమ తెచ్చేటట్టుగా నమ్మకంగా ఉన్నాడు కనుక అతనికి ఏంటి? కనుక దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఇచ్చే జీవం. కనుక మనం అన్ని ఉండి కూడా దరిద్రులుగా ఉంటున్నాం. అన్నీ ఉన్నాయి, దరిద్రులుగా ఉంటున్నాం. ఆత్మీయమైన దరిద్రత ఉన్నాయి. ఆరోగ్యం ఉంది, శక్తి ఉంది, ధనం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సోమర్లం అయిపోతున్నాం. దేవుని సన్నిధిలో రావడానికి రాలేనటువంటి పరిస్థితులు అయిపోతున్నాం. కనుక పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ యెహోవా కుమారులు వారు ఆ బ్లెస్సింగ్స్ ని ఏర్పరచబడ్డ వాళ్ళు ఏమో పొందుకోలేకపోతున్నారు. ఏర్పాట్లో లేనటువంటి వారు వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి అది పొందగలుగుతున్నారు. కనుక ఏదైనా ఒక పని మనం ఒక ఉద్యోగాన్ని స్థిరపరచుకోవడానికి ఎంతో కష్టపడ్డాము అని చెప్తున్నాను కదా. చదువుకున్న వాళ్ళు అలానే, బాగా చదివినటువంటి వాళ్ళు వచ్చి అలానే నిలబడ్డారు. బాగా ఏ చదువు లేనటువంటి వాళ్ళు కూడా నిలబడ్డారు. చదువుకున్న వానికి ఈ పనులు, మట్టి పనులు, నేల పనులు అవి చేయాలంటే కష్టంగా ఉంటుంది కదండి. చదువు లేని వారికి ఆ పనిలోనే ఉన్నవాడు కనుక వాళ్ళకి ఆ పని అప్పగిస్తే వాడు ఏం చేశాడో గంటలోనే చేసేసి వెళ్ళిపోయేవాడు. వీళ్ళు సాయంత్రం దాకా చేసిన ఆ పని అయ్యేది కదా ఎండకి. కానీ నిలబడాల్సి వచ్చేది. ఎందుకు నిలబడితేనే వాళ్ళు నిలబడ్డారు కనుక ఏమయ్యారంటే వాళ్ళు చదువు అక్కడికి వచ్చింది.
వీళ్ళు చదువులేని వాళ్ళు వాళ్ళు సులువుగా చేసేసారు, కష్టమైన పని అయినా ఆ నిలబడ్డారు కనుక వాళ్ళకి కంటిన్యూషన్లో వాళ్ళకి జాబ్స్ వచ్చింది. కానీ బాగా చదువుకున్న వాళ్ళు ఆ పని చేయలేరు. కానీ ఆ పనిని వారు సాయంత్రం వరకైనా చేశారు కనుక దాంట్లో నిల్చున్నారు కనుక వాళ్ళకి వెనకాల ఏమంటే చదువు ఉంది. ఆ చదువు ఏం చేశారంటే వాళ్ళు పర్మనెంట్ అయిన తర్వాత ఆ చదువు వాళ్ళకి అక్కడికి వచ్చింది. గొప్ప ఉద్యోగస్తులు అయిపోయారు. మా ముందే ఒక సూపర్వైజర్ అయిపోయాడు, మా కళ్ళ ముందే సూపర్వైజర్ అయిపోయాడు. అమ్మంటే అసలు క్యాజువల్గా జాయిన్ అయినవాడు ఒక సూపర్వైజర్ అయ్యాడంటే అంత గొప్ప విషయం. అలాంటి జాబ్ ఈ రోజుల్లో సంపాదించాలంటే కష్టం. కనుక దేవుడు మనకు అనుగ్రహం చేసినటువంటి ఇప్పుడు కాలంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఇవ్వాలి. దేవుని ఆత్మచేత ఎవరు నడిపించబడదు వారందరూ దేవుని కుమారులై ఉండరు. ఎలాగా మరలా భయపడినప్పుడు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ తప్ప ఆత్మను పొందింది. ఆ ఆత్మ కలిగిన వారిపై మనం అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షి ఇస్తున్నాడు. దేవుని ఆత్మ తానే అంటే దేవుడు ఆత్మ స్వరూపి. ఆత్మ ఏం చేస్తుంది? మన ఆత్మతో, మనలో వచ్చినటువంటి ఆత్మతోటి సాక్ష్యం ఇస్తుంది. మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని పిల్లలు, మీరు ఇలా ఉండకూడదు, మీరు దేవుని పిల్లలు ఇలా ఉండకూడదు అనే సాక్ష్యము ఇస్తుంది. ఆ సాక్ష్యము మనలో లేకపోయినట్లయితే మనము మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తాం, మాట్లాడుతాం. హెచ్చరిక రావట్లేదు అని అంటే, హెచ్చరిక పొందట్లేదు అని అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఏమైపోయింది? పనిచేయట్లేదు. మనలో ఉన్న ఆత్మ పనిచేయట్లేదు. దేవుని ఆత్మ నడిపిస్తుంది కానీ మనలో ఉన్న ఆత్మ పనిచేయట్లేదు. అంటే ఏమైపోయింది? ఏదో మోటార్కి చెడిపోయింది అనుకోండి, ఒక వెహికల్కి మోటార్ చెడిపోతే పనిచేయండి, అది ఆగిపోతుంది. అట్లానే నీలో ఉన్నటువంటి ఆత్మ పని చేయకపోతే దేవుని ఆత్మ పనిచేస్తుంది, కానీ నీలో ఉన్న ఆత్మ పని చేయకపోయినట్లయితే అప్పుడు నీవు కుమారుని స్థానము. దేవుడు నీలో ఉన్న ఆత్మ పనిచేస్తున్నప్పుడు ఇప్పటి శ్రమలు అంటే శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కరువు వచ్చినా, కట్టం వచ్చినా, ఏదొచ్చినా కానీ అవి ఎన్న తగినవి కాదు. కనుక దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. ఆ మనిషిని స్థిరపరిచి నిశ్చయకు ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో ఆ వ్యక్తి పరలోకానికి చేరతాడు. కనుక పిల్లలు మనము దేవుని పిల్లలని చెప్పుకున్నాం కానీ సంఘంలో చాలా పరివర్తన రావాలి. నేను చెప్పాను కదండి, మా నాన్నగారు మమ్మల్ని ఉద్యోగాల్లో పెట్టాడు, నన్ను మా తమ్ముడిని. మాకు వచ్చే జీతం 105 రూపాయలు, 5 రూపాయలు ఉంచుకొని 100 రూపాయలు తండ్రికి ఇచ్చేవాడు. ఎప్పుడు దాకా? పెళ్లి అయినప్పుడు, పెళ్లి అయిన తర్వాత కూడా ఇచ్చాం. మాకు 5 రూపాయలు ఇస్తే 5 ఉంచుకుంటే తర్వాత వారం ఇంటికి వస్తూ ఉండేవారు. వారం ఇంటికి వస్తామంటే ఎక్కడ పెట్టకుండా గూడూరు, ఒంగోలు ఈ ప్రాంతాల్లో వచ్చి ఆ ఊరి శ్రీకాకుళంలో ఆ రోజు నుండి మళ్ళీ వెళ్ళిపోయేవారు. అయితే వాళ్ళు మాకిచ్చేది ఎంత? మాకు వారానికి సరిపడు రైస్ ఇస్తారు, 10 రూపాయలు ఇస్తారు. మా తమ్ముడికి 10 రూపాయలు, నాకు 10 రూపాయలు ఇస్తారు. దాంట్లోనే మేమేం చేయాలి? కూరగాయలు కొనుక్కోవాలి. ఆ 10 రూపాయలలోనే కూరగాయలు కొనుక్కోవాలి. ప్రయాణానికి ఎంత కఠినం! ఏదైనా ఒక తల్లిదండ్రుల యొక్క చోటన పెరుగుతున్నామంటే స్వేచ్ఛ జీవితం లేదు. భార్య లేరా? ఉన్నారు.
కానీ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసాం. మేము వెళుతున్నాం, మాకు ఇచ్చేది ఏంటి? 10 రూపాయలే. ఆ 10 రూపాయలు మేము కూరగాయలు తెచ్చుకోవాలి, నూనె తెచ్చుకోవాలి, పొలం తెచ్చుకోవాలి, పెరుగు తెచ్చుకోవాలి, అన్నీ తెచ్చుకోవాలి. మళ్ళీ ఆ ప్రయాణం రాకపోవడంలో అదే వాడుకోవాలి. అంత నమ్మకంగా బ్రతికాం కనుక ఆశీర్వాదకరంగా ఈ దినాల్లో మనం కూడా ఏ దేనిలోనైనా, కష్టంలోనైనా, ఇరుకులోనైనా, ఇబ్బందుల్లోనైనా, శ్రమలోనైనా నమ్మకంగా ఉంటే దేవుడు హెచ్చించగలడు. దేవుడు మనల్ని హెచ్చించగలడు. కనుక ఇప్పుడు అదే పనుందా? ఎప్పుడు అదే పనుందా? లేదు. ఎప్పుడు అదే పని లేదు. అప్పుడు నీ చదువుకున్న చదువు నాకు అక్కడికి వచ్చింది. నేను టైపిస్ట్ అయిపోయాను. క్లర్క్ నా హ్యాండ్ రైటింగ్ బట్టి కానీ నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. టైపిస్ట్ కూడా కంప్లీట్ చేశాను. నువ్వేం చేసావయ్యా? నాకు బలం ఇవి ఆఫీస్ వరకు నువ్వు చేసుకో, ఈ టైపింగ్ చేసి నన్ను పెట్టారు. అప్పుడు నేను చేస్తానంటే మా నాన్న ఫ్రెండ్ కొడుకు ఒకడు ఉన్నాడు. వాడు ఉద్యోగం ఏమంటే ఈ మట్టి పనులు, ఈ గొప్ప పూసుకోవడం, ఈ పనులు మావాడు చేయడం అన్నమాట. మావాడు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. వాడు చదువుకొని వాడు ఎంత కష్టపడుతున్నాడు. ఈ పనులు దొరకడం వల్ల కష్టం ఉంటుంది అని చెప్తే మావాడు చేయడు మరి అని అన్నాడు. చేయడానికి చెప్పేసి ఒంగోలులో సినిమా హాల్లో టికెట్లు తీసుకుంటారు చూసారా, థియేటర్లో వెళ్ళేటప్పుడు టికెట్ చించుతారు కదా, చించి లోపల పంపిస్తారు. రోజుకి 5 రూపాయలు ఇచ్చేవాడు. ఆ పనులు చేరాడు. ఆ పనులు చేరిన తర్వాత కొంతకాలానికి ఏమైపోయాడు, దాన్ని తీసేసాడు. తీసేసిన తర్వాత ఆయన ఉద్యోగం కావాలంటే తండ్రి మీదే తిరుగుబాటు చేసి తండ్రిని కొట్టేవాడు అయ్యాడు. అప్పుడు ఏం చేశాడంటే వచ్చి మా నాన్న స్నేహితుడు అన్నమాట, ఆయన కొడుకు వచ్చి ఎలా మరి నన్నే కూడా పక్కన రా, మరి ఎట్లనే ఏదన్నా కొంచెం చూపించండి రా, దారి చూపించండి అంటే నా దగ్గరికి పంపించారు. నేను విజయవాడలో ఉన్నా. విజయవాడలో ట్రాన్స్ఫర్ అయిపోయాను. విజయవాడలోకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, అంతకుముందు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, మొదలు మట్టిలో దుర్గాడుతున్నాం, ఆ పనులు చేస్తాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి ఏమైపోయింది, ఆఫీస్ సైడ్ టైపిస్ట్గా, క్లర్క్గా పనిచేస్తాను. చూసి అయ్యా మమ్మల్ని గుర్తుపెట్టావా నువ్వు అని అన్నాడు. గుర్తుపెట్టానండి నేను. ఉద్యోగం ఆదాయం మా వాడికి ఏదైనా సహాయం చేసి పెట్టవా అన్నాను. అప్పుడే పనికి రాలేదు, ఇప్పుడు అవసరమైన దొరకలేదు అంతే. కనుక రక్షణ అనేది దొరికినటువంటి ఆ అనుభవాలు దాన్ని జాగ్రత్త చేసుకోవడానికి, కష్టపడాలి. భౌతిక సంబంధమైనటువంటి ఉద్యోగాలు నిలుపుకోవడానికి మనుషులు ఎంత కష్టపడుతున్నారో దాన్ని స్థిరపరుచుకొని ఆనందిస్తున్నారు. అలాగనే ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో ఈ గొప్ప రక్షణ మనము స్థిరపరచుకోవడానికి కొన్ని శ్రమలు ఎదురవుతాయి. అయినప్పుడు ఈ శ్రమలు ఎంత తగినవి కాదు. ఈ శ్రమలు తగ్గించుకొని వాటిని ఏం చేయాలి, అలాగా నిలబడగలిగిన వాడే రక్షణ సంపూర్ణతలోనికి ప్రవేశిస్తున్నారు, దేవుని యొక్క మహిమలోనికి ప్రవేశించగలుగుతున్నారు. కనుక ఆ ప్రత్యక్షతను చూసి, అంటే దేవుని కుమారులైనటువంటి మనుషులు మనము దేవుడు అనుగ్రహింపజేసే ఆ మహిమను చూడడానికి సృష్టి ఎంతో మిగులు ఆశతో కనిపెట్టుకుని ఉందంట. ఆ మాట పడదు కదండి. అంటే సృష్టికి లేదు, ఏం లేదు, సృష్టికి ఏం లేదు, నిశ్చయ పరలోకం లేదు. ఈ ఆకాశము అది చుట్టబడుతుంది, ఉండదు, భూమి ఉండదు, నక్షత్రాలు రాలిపోతాయి అని సముద్రం లేదు, ఇవన్నీ వ్రాయబడింది కదా. కానీ ఇక్కడ అక్కడే ఉన్న ఒక మాట చదివేసి నేను ముగిస్తాను. దేవుని కుమారుల 19వ వచనం,
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపెట్టుచున్నది. ఎలా అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి నాశనమునకు లోనైన దాస్యము. సృష్టి ఎలా ఉందండి? అది నాశనానికి నేను ఎప్పటికైనా చెప్పండి, ఎప్పటికైనా. కానీ దానికి ఒక నిరీక్షణ ఉంది. నాశనానికి లోనైనటువంటి సృష్టి కూడా మిగుల ఆశతో తేరి చూచుచున్నది. అని నాశనములకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రమును పొందుతున్న నిరీక్షణ గలదై. ఏంటంటే దేవుని పిల్లలు అంటే దేవుని కుమారులుగా ఉన్నటువంటి మనము పొందుతున్న నిరీక్షణతో అది కనిపెడుతుందంట. అది నాశనంలోనే అది ఇది ఉండదు. ఉండని దానికి ఒక నిరీక్షణ ఉంది సృష్టికి. ఏ నిరీక్షణ? దేవుని పిల్లలు పొందబోతున్నటువంటి పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుతున్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా వ్యక్తపరచబడను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకత్రయముగా మూర్ఖులు ప్రసవేదన పడుతున్నదని ఎరుగుము. ప్రసవేదన సృష్టి అంటే ప్రసవేదన పడుతుందంటే మూర్ఖులు మనకుందా? సృష్టిలో ఉన్న పక్షులు కానీ పశువులు కానీ జలచరాలు కానీ సృష్టిలో ఉన్నటువంటి వృక్షాలు కానీ అవి కూడా పర్వతాలు కానీ ఆకాశ మేఘాలు కానీ నక్షత్రాలు కానీ సూర్యచంద్రులు కానీ ఇవన్నీ కూడా ప్రసవ వేదన పొందుతున్నాయి అంట. పర్వం పని దేవుడు అనుగ్రహింపచేసిన మహిమలోనికి ప్రవేశించారు. కానీ అది దార్శనిక లోనైపోయింది. అది ఉండదు. కానీ అది దేవుని పిల్లలు పొందబో ఆ మహిమలోనికి నేను ప్రవేశిస్తానన్న ఒక నిరీక్షణ గలదై ప్రసవేదన పడుతుంది. మనకి కష్టపడి పనిచేసేదానికి కంపేరింగ్ చేసుకున్నాం చిన్న ఉద్యోగాన్ని గురించి. మరి దేవుడు అనుగ్రహించేసారు గొప్ప రక్షణ యూదులకు అన్ని జనులైనటువంటి మనకి ఈ కంపేరింగ్ చేసుకున్నాం. ఇప్పుడు సృష్టికి దేవుని యొక్క వారికి కంపేర్ చేస్తాము. అక్కడ ఉన్నటువంటి యెహోవా కుమారులు ఇశ్రాయేలీయులకి మధ్యలో ఉన్నటువంటి వాటి విషయంలో కంపేర్ చేసుకున్నాం. ఎలా ఉందో మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. కొన్ని విషయాల్లో మనము అంటే నీ ప్రత్యేకత ఎంత గొప్పదో ఆలోచించాలి. నీ ప్రత్యేకత ఎంత గొప్పది? సృష్టి కంటే మానవుడు విలువైన వాడు. ఇంత గొప్ప విలువైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము ఏం చేయాలి? శాపానికి లోనై ఈ శరీరాన్ని బట్టి కాక దేవుడు మనలో ఉంచిన ఆత్మను అది పాడైపోయిందో లేదో ఒకసారి చూసుకొని దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్నా. కానీ ఈ ఆత్మ మనలో ఉన్న ఆత్మ పనిచేయడం లేదంటే దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. ఈ ఆత్మ లోపడటం లేదంటే ఇదేమైపోయింది? పాడైపోయింది. కనుక దీన్ని బాగు చేసుకోవాలి. అది బాగు చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రార్థన చేసుకో. దేవుడు అప్పుడు దాన్ని బాగు చేస్తాడు. మళ్ళా కనుక దేవుని యొక్క వాక్యానికి మనం దాసులమై ఆయన చిత్తంలో మనం నిలవగలిగినప్పుడు దేవుడు మనల్ని ఎడబాసే దేవుడు. కనుక మన దృష్టి ఏంటంటే ఈ లోక సంబంధమైనది కాదు. ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. దేవుని పిల్లలు మనకి బోధిస్తున్నారు.
దేవుని వాక్యం బోధిస్తుంది. వాటికి మనం లోబడి జీవించే వారుగా ఉండవలసిన వారంగా ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. సమయం ప్రార్థన పెడతామని ప్రసంగి గురించి, ప్రసంగి గురించి ప్రార్థించాలి.